ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న అందమైన తోటలో ఒక మాయా పండ్ల బుట్ట ఉండేది. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయాక ఆ బుట్టలోని పండ్లు ప్రాణం పోసుకుని మాట్లాడేవి. మనుషులిప్పుడు మనల్ని మరిచిపోతున్నారుట. నేను వెంటనే శక్తిని ఇస్తాను. నా విటమిన్ సి వాళ్లను జలుబు నుండి కాపాడుతుంది. నేను పోమిగ్రానేట్. నేను రక్తాన్ని పెంచి హృదయాన్ని బలంగా ఉంచుతాను. నేను పపాయ. నేను జీర్ణక్రియను బాగుచేస్తాను. అచానక్ ఆ బుట్ట వెలుగుతో మెరిసింది. అతని పేరు రోహన్. అతను ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినేవాడు, పండ్లు కాదు. పండ్లు అతన్ని చూసి బాధపడ్డాయి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇదిగో నా బిడ్డ, రంగురంగుల పండ్లు నీకోసం పెడుతున్నా. ప్రేమతో లంచ్ పోసేశాను బాబూ. థాంక్యూ తమ్మా, చాలా బాగుంది. అలసిపోయిన రోహన్ నెమ్మదిగా ఒక అరటి పండు తిను. తరువాతి రోజులు అతను ఆపిల్, కమలపండు తినడం ప్రారంభించాడు. ఒక వారం తరువాత రోహన్ పూర్తిగా మారిపోయాడు, బలంగా, ఆనందంగా. ఆ రాత్రి పండ్ల బుట్టలో అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. ప్రతిరోజు పండ్లు తింటే జంక్ ఫుడ్ తాత్కాలిక ఆనందమిస్తుంది, పండ్లు జీవితాంతం ఆరోగ్యం ఇస్తాయి.